ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం సినీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నటి కుమార్ కామెంట్స్. రామ్ గోపాల్ వర్మ ఒక డైరెక్టర్. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే వ్యూహం సినిమా తీశాడు. డబ్బులు ఇచ్చారు కాబట్టి వైసీపీపై ఆర్జీవీకి సానుభూతి ఉంటుంది. సినిమాలు చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయి. వ్యూహం సినిమా నేను చూస్తాను. వెంటనే వైసీపీకి వ్యతిరేకంగా సినిమా తీస్తాను. రఘు రామకృష్ణరాజుపై చిత్రహింసలో వివేకానందరెడ్డి మర్డర్ ఎలా జరిగింది? వైసీపీ అరాచకాలపై నేను సినిమాలు తీసి సమాధానం చెబుతా. వివేకానంద మర్డర్ ఎందుకు చేశారో చెప్పలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. సినీ పరిశ్రమ మొత్తం టీడీపీ వైపు ఉంది. సినీ రంగం భయంతో ఉంది. త్వరలో టీడీపీ మద్దతుగా అందరూ వస్తారు. రాష్ట్ర ప్రజలు బాగు కోసం నేను టీడీపీని సపోర్ట్ చేస్తున్నా. చంద్రబాబుని త్వరలో కలిసి నా ప్రత్యక్ష రాజకీయాలపై కార్యాచరణ ప్రకటిస్తా. విశాఖలో సినీ రంగానికి ప్రభుత్వ స్టూడియో నిర్మాణం కావాలని లోకేష్ గారిని అడిగాను. సినిమా హబ్గా విశాఖను తీసుకువస్తాం. టీడీపీ జనసేనకి 130 నుండి 150 సీట్లు వస్తాయి. వైసీపీ 23 సీట్లకు పరిమితం అవుతుంది. కమిట్మెంట్ అయి ఉన్నాడు. నా కోసం అనేసి తిరుమల టీడీపీకి మార్చి నాకు వేయలేడు ఓటు. అలా కమిట్మెంట్. నా ఇంట్లో నా అన్నదమ్ములు ఉంటారు. నేను చిరంజీవి ఫ్యాన్ అవ్వచ్చు. ఆ ఇంట్లో ఆల్రెడీ ఓటింగ్ ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఆ ఓటింగ్ కమిట్మెంట్కి ఫ్యాన్స్కి తేడా ఉంటుందండి. అలాగే దాంట్లో కమిట్మెంట్ మారాలి అంటే మనం ఎక్కడో బలమైన రావాలి. అంటే ఒక నందమూరి తారక రామారావు గారు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి అంత యాంటీ ఉండి అలా రావాలి. అలాగే ఇప్పుడు వచ్చిందండి ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు మనం పడుతున్న బాధ, మన 4.5 సంవత్సరాల కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అంటే ఓటు వేసినందుకు ఎందుకని చూపించారు కనుక ఆ ఓటుగా మలుచుకోగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన బూత్ మేనేజ్మెంట్ లాట్లోనే ఆయనకున్న క్యాడర్ కానీ ఆయన ఉంది కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో కలడం వల్ల మనకు 100% మెజార్టీతో గెలుస్తాం. ఓకే, ఏ పార్టీ 2 పార్టీలు అయితే కన్ఫర్మ్డ్. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునే పరిస్థితికి వస్తుంది. మళ్ళీ రాహుల్ గాంధీ గారు పుంజుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా బేర్ చేసుకుంటే ఇక్కడ 130 to 150 సీట్స్ టీడీపీ అండ్ జనసేన కన్ఫర్మ్ గెలుస్తాం. 23 సీట్లకు పరిమితం అవుతుంది వైసీపీ. ఈరోజు ఏదో నేను వేగ్గా చెప్పట్లేదు, లేకపోతే నేను ఏదో కావాలని మీ శ్రీకాకుళం జిల్లా వచ్చానని చెప్పట్లేదు. ప్రతి జిల్లాలో ప్రతి ఏరియాలో సర్వే చేసుకొని, ప్రతి ఏరియాలో నేను కనుక్కొని, ప్రతి ఏరియాలో ఆలోచించుకొని 1-2 సార్లు సర్వే చేసిన తర్వాత చెప్పాను. మీ జిల్లాలో 8 సీట్ల మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. 2 సీట్లు కూడా బటాబటీ మెజార్టీతో ఉన్నారు. ఆ 2 సీట్లు కూడా కరెక్ట్గా కానీ ఇంకా టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చేయగలిగితే స్వీప్ చేసి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లు టీడీపీ గెలుస్తుంది. ఇది పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నట్టు నేను ఎప్పుడు చేస్తున్నాను. అంటే ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నాను. ఇప్పుడు అయితే నాకు ఎంత సహకరించట్లేదు. అయితే పూర్తిగా రావాలా, పొలిటికల్ గా నిల్చోవాలా, లేకపోతే నేను మామూలుగా ఇన్ఛార్జిగా ఇంతకుముందు నుంచి ఉన్నాను కనుక ఉండాలా వద్దా అనేది ఇక నిర్ణయించుకుంటాం. ఇక అది ఒక 10 రోజులు 15 రోజుల్లో నేను చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నా. కలిసిన తర్వాత భౌతిక కార్యాచరణ ప్రకటిస్తాను.